టూర్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం తమ కార్మికులను రోడ్డున పడవేసింది. అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో చట్టాలు చేసే శాసనాలు చేసేటువంటి ప్రజాప్రతినిధులు తమ సంస్థను మూసివేసేటప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలని కానీ, కార్మికులకు ఉపాధి చూపించాలని కానీ, నష్టపరిహారాన్ని ఇవ్వాలని కానీ తెలియదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. కార్మికుల్ని పంపించాం వారి వద్దకు. అయ్యా, మీ సంస్థలో కార్మికులు మీ సంస్థ ఎదుగుదలకు, మీ సంస్థ అభ్యున్నతికి పనిచేసేటువంటి కార్మికులు, వారికి జీతభత్యాలు చెల్లించండి అని చెప్పి ఆయన తన ప్రతినిధిగా పట్టాభి అనేటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని ప్రవేశపెట్టారు. ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి దాడికి పురిగొల్పింది ఈ పట్టాభి. ఎంపీ గారి పక్కన చేరి ఎంపీని పక్కదారి పట్టించేటువంటి ఈ పట్టాభి అందరూ కూడా జీతాలు చెల్లించేశారని చెప్పమని మీడియా ముందు కార్మికుడిని బలవంతం చేశారు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పటికైనా కేసీఆర్ని టూర్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం మా పార్టీ కార్యాలయానికి వచ్చారు, మాకు సహకరించమని కోరారు. అందువల్ల కమిషనర్ ఆఫ్ లేబర్ ఆంధ్రప్రదేశ్ వారికి లేబర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాము. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ టూర్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాలు బకాయిలు చెల్లించాలని చెప్పి, కాంపెన్సేటివ్ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, ఉపాధి కల్పించాలని చెప్పేసి సిపిఐగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది.